ఈ వార్త కూడా మనకి ఏపీ నుంచి వస్తోంది. కోనసీమపై పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చిన వార్తను మనం చూస్తున్నాం. కోనసీమకు దిష్టి తగిలిందని, రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే కారణమని పవన్ కళ్యాణ్ అంటే, కోనసీమకు తెలంగాణ వాళ్ళు ఎవరైనా వెళతారా అన్నారు జగదీష్ రెడ్డి. అక్కడికి వెళ్లని వాళ్ల దిష్టి ఈ ప్రాంతానికి తగులుతుందా అంటూ ప్రశ్నించారు. అక్కడి ప్రజలే రోజు హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారన్నారు జగదీష్ రెడ్డి. కోనసీమపై పవన్ అర్థం లేని మాట్లాడినారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గోదావరి జిల్లాలో అనుకుంటున్నాను, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినప్పుడు ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. నాకు నిజంగా చాలా బాధగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండులు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు ఆ 20 అంచెల గారికి అడిగితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగ్గుతుంది కానీ ఆడికి ఫోన్ దృష్టి ఎక్కడ తగ్గుతుంది ఏం తెలియదు. అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయిపోతే ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు 4 కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? మళ్ళీ చెప్పబోయా ఇంకో 10 సార్లు చెప్పు. అయ్యో నువ్వు అన్నావు కదా, చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల నాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు. దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు మరి అట్టగా చెప్పు.